మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ అయింది. అవార్డులు రివార్డులు కలెక్షన్స్ ఈ చర్చ అంతా ఒకవైపు నడుస్తుండగానే నిన్న తొక్కిసలాట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంజారేడు దగ్గర ఒక మహిళ చనిపోవటం, ఆ మహిళ కుమారుడు ఇలా హాస్పిటల్ ఐసీయూలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉండటం ఎంత మనం వార్తలు చూస్తాం. దీని మీద ఇప్పటికే బన్నీ స్పందించారు. హాస్పిటల్లో ఆ అబ్బాయికి అయ్యే ఖర్చు మొత్తం కూడా మేమే భరిస్తామని గీట్ సార్స్ ప్రకటించినట్టు, బన్నీ టీం ప్రకటించినట్టు వార్తలు అంతా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా మనకు చెప్తా ఉన్నారు. కానీ ఇది ఇంతటితో సరిపోదు, దీని మీద అవసరమైతే నేను లీగల్గా కూడా ముందుకెళ్తాను, కేసు పెడతాను, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాను, ఖచ్చితంగా ఇలాంటి సంఘటన మరొకరి జరగకూడదు, మరొక కుటుంబం ఆగం కాకూడదు, ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అల్లు అర్జున్ కూడా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిందని డిమాండ్ చేస్తున్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. ఆయన మనతోనే ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి కార్తిక్ గారు. సార్ ఏంటి మీరు మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేయాలని డిసైడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది, కోర్టులో కేసు వేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఏంటి మీ డిమాండ్, మీరేమనుకుంటున్నారు? అంటే ఒకటండి, నేను యాక్చువల్ గా మార్నింగ్ ఈ ఘటన చూశానండి. నైట్ యాక్చువల్ నేను కాకతాళీయంగా అట్టే వస్తున్నాను. వచ్చినప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అంతా అయింది. నాకు అర్థం కాలేదు, ఎందుకు ట్రాఫిక్ జామ్ ఉందని అర్థం కాలేదు. తర్వాత మార్నింగ్ చూస్తే ఈ వార్త, మేము ఉండేది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరే కాబట్టి, సో ఈ వార్త పొద్దునే చూసేసరికి నేను చాలా బాధపడ్డాను. ఓకే. సో ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ నిర్లక్ష్యం అనేది కనపడుతుంది. ముందుగా ఒక నిర్లక్ష్యం ఏంటంటే కుటుంబ నిర్లక్ష్యం కనపడతా ఉంది. ఎందుకంటే ఆ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ప్రీమియర్ షోకి వెళ్ళటము, అలాగే చిన్నపిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉండటం కూడా అక్కడ వాళ్ళ యొక్క కుటుంబం నిర్లక్ష్యం క్లియర్ కనపడతాం. ఒకటి, సరే అది పక్కన పెట్టండి. రెండోది, సినిమా థియేటర్ సంబంధించి అక్కడ సినిమా థియేటర్ లో ఎవరైతే ఉన్నారో ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలవ్ చేయాలి. అలా కాకుండా అందరిని కూడా ఎలవ్ చేయటం వల్ల కూడా అక్కడ క్రౌడీగా జనాభా ఉండటం జరిగింది. సో ఇంకా మూడోది ఏంటంటే, బన్నీ గారు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన హీరో గారు, ఆయన మరి మరి అంటే నాకు చూశారుగా తెలిసింది ఏంటంటే, మరి ఆయన ముందస్తు ఇన్ఫర్మేషన్ పోలీసు వారికి అలాగే యాజమాన్యం వారికి ఇచ్చారా లేదా అనేది ఒకటి తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన సడన్ గా విజిట్ చేయటం వల్ల, సరే ఆయన పర్యటనలో భాగంగా సడన్ గా ఆయన ఆయన ఇలా జరిగితేనే ఎవరు అనుకోరు కదండి, మంచి కార్యక్రమం చేయాలనుకుంటారు ఎవరైనా. సో ఆయన సడన్ గా విజిట్ చేయటము, పక్కన రోడ్డు మీద ఉన్న వాళ్ళు సడన్ గా బన్నీ వచ్చారు, అల్లు అర్జున్ గారు వచ్చారని చెప్పి సహజంగా ఎవరైనా అది క్యూరియాసిటీ ఉంటది. ఆ సందర్భంలో సడన్ గా ముందుకు రావటం, అలాగే యాజమాన్యం ఆ విషయంలో నిర్లక్ష్యం వహించడం, సరైన సెక్యూరిటీ కల్పించలేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర మేము చూస్తుంటాం రోజు, చిన్నగా ఉంటది, రోడ్డు కూడా చిన్నగా ఉంటది. తర్వాత చిన్న థియేటర్ కూడా, ఎదురు కూడా కాంపౌండ్ కూడా చాలా తక్కువ ఉంటది, ఆ స్పేస్ కూడా. సో మరి అది ఏం జరిగిందనేది చూడాలి. సరే, జరిగింది చాలా బాధ కలిగించే అంశము. చిన్న పిల్లవాడు త్వరగా కోలుకోవాలని, అలాగే చనిపోయిన ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెకి ఆత్మశాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. సో అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను మార్నింగ్ మామూలుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి ఈ ఘటన మీద నేను మొత్తం పిటిషన్ తయారు చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు చూస్తే ఏంటంటే, ఆయన బన్నీ గారు స్పందించారని, అల్లు అర్జున్ గారు ఎవరైతే బాధిత కుటుంబాలు ఆదుకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి మనం అందరం కూడా ఆహ్వానించాలి. ఆయన పెద్ద మనసుకి మనం కృతజ్ఞతలు ఏవైతే ఉన్నాయో తెలియజేయాలి, మంచిది. అయితే ఏంటంటే, మరి ఇదే సంఘటన మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి జరగకుండా ఉండాలి అన్నప్పుడు మరి ప్రభుత్వం వారు కానీ, మరి పెద్దలు కానీ, వీళ్ళందరూ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే దానికి సంబంధించిన ఏదైనా మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక సంఘటన జరిగినంత మాత్రాన ఓకే, ఇప్పుడు జరిగింది, అది మన యాదృచ్ఛికంగా జరిగింది, సరే దైవాధీనం జరిగింది, 2 ప్రాణాలు అంటే దేవుడి అబ్బాయికి ఏం కాకూడదు, ఒక ప్రాణం పోవటం, ఇవన్నీ భవిష్యత్తులో కూడా మళ్ళీ జరగకుండా, ఇదే కాదు కేవలం బన్నీ గారి సినిమా రిలీజ్ కాదు, ఏ సినిమా హీరో సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఏ సినిమా హీరో సంబంధించి రేపు భవిష్యత్తులో సంక్రాంతి అప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి సినిమా ఎవరైతే హీరో గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే డబ్బులు పెట్టినంత మాత్రం ప్రాణాలకు తిరిగి రావు. సో ఇది చాలా బాధ కలిగించే అంశం. కేవలం 5 నిమిషాల్లో జరిగిందని చెప్పి వాళ్ళ భర్త గారు చెప్తా ఉన్నారు. సో నేనేమంటానంటే, ఇప్పుడు జరిగిన దాని గురించి మనం ఏం చేయలేము. సో దానికి సంబంధించి మనం ఏం చేయలేము. సరే, బన్నీ గారు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. అయితే ఆయన ఈ సందర్భంగా ఏదైనా ప్రకటన కూడా చేస్తే బాగుంటది. ఏమనంటే, వాళ్ళ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడికి ఆ పిల్లోడు 100% చక్కగా ఆరోగ్యంగా తిరిగి వస్తాడు, దాంట్లో నో డౌట్ అట. సో ఆ పిల్లవాడి భవిష్యత్తులో గానీ, రేపొద్దున వాళ్ళ కుటుంబం పెద్ద మరణించారు కాబట్టి ఆ కుటుంబ పెద్ద విషయంలో గానీ,
ఇంకా మరేదైనా వాళ్ళ చదువుల విషయంలో గాని, ఇంకేదైనా విషయాల్లో కూడా ఆయన రెస్పాన్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. తీసుకుంటే బావుంటది కూడా ఒకటి. సార్ ఇంకోటేంటంటే ఇక్కడ ఇలాంటి మార్గదర్శకాల విషయంలో సార్ చెప్పండి. మరి సరైన గైడ్‌లైన్స్ ప్రభుత్వం వారు చేయటమా? లేకపోతే సినీ పెద్దలు చేయటమా? నిర్మాతల మండలి ఏమన్నా చేయటమా? అనేది మనం ఎదురు చూడాలి కార్తీక్ గారు. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక కీలక విషయాన్ని చెప్పండి. ఇక్కడ ఒకవైపు చెప్పకుండా రావటం అనేటువంటిది అల్లు అర్జున్ నిర్లక్ష్యం కనపడుతుంది. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే అనుమతించాలి, బయట వాళ్ళని రానీయకూడదు అనేటువంటి విషయాన్ని థియేటర్ యాజమాన్యం పాటించకపోవటం థియేటర్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కనపడుతుంది. ఇప్పుడు పేరెంట్స్ నిర్లక్ష్యం అని మీరు పాయింట్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేను వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. చిన్న పిల్లలు ఉన్నప్పుడు, చలికాలం అయినప్పుడు, చలికాలంలో చిన్న పిల్లలను పెట్టుకొని ఫస్ట్ షోనే చూడాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? ప్రీమియర్ షో, బెనిఫిట్ షో చూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనేది నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు, ఆ పిల్లగాడు 11 సంవత్సరాలంట. అల్లు అర్జున్‌కి చాలా పెద్ద ఫ్యాన్ అంట. 'పుష్ప 1' పదే పదే చూసాడంటే ఆ డైలాగులు మొత్తం బట్టి బట్టి చెప్పగలుగుతాడంట. సో, అతని బలవంతం మేరకు 20 రోజుల క్రితమే సినిమా టికెట్ మేము ఆన్‌లైన్‌లో పెట్టగానే రిలీజ్ చేసాం. 20 రోజుల నుంచి గొడవ చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో పెట్టగానే మేము సినిమా టికెట్ కొన్నాము. అతను ఇయాల హాస్పిటల్‌లో ఉన్నాడు అని చెప్పేసి ఆ పేరెంట్ వాపోతున్నాడు. అయితే ఇక్కడ ఆ పేరెంట్ నిర్లక్ష్యం అది సమాజానికి తెలవాలి. జాగ్రత్త పడాలి. చిన్నపిల్లల విషయంలో రష్ ఉండే టైంలో ఎలా ఉండాలి? చలికాలంలో ఎలా ఉండాలి? పెద్ద పెద్ద జరిగినప్పుడు చిన్నపిల్లలతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక గుణపాఠం ఇది. నో డౌట్. కానీ నేను పర్టిక్యులర్‌గా అడుగుతుంది ఏందంటే, ఇప్పుడు థియేటర్ మీద ఎలాంటి చర్యలుండాలి? చెప్పకుండా పర్యటన పెట్టుకున్నటువంటి సినిమా హీరో మీద ఎలాంటి చర్యలుండాలి? ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే పోలీసు వారు ఆల్రెడీ కేస్ ఏదో నమోదు చేసినట్టున్నారు చిక్కడపల్లి పీఎస్ వారు. ఓకే. అలాగే థియేటర్‌కి సంబంధించిన మీరన్నట్టు సెక్యూరిటీ గాని, మిగతా విషయాల్లో కానీ థియేటర్ గనక ఫెయిల్ అయితే దానికి కలెక్టర్ గారికి కంప్లెయింట్ చేద్దామని అనుకున్నానండి. ఆదిలాబాద్ కలెక్టర్ గారికి నేను కంప్లెయింట్ ఇస్తాను థియేటర్ మీద ఫస్ట్ ఆఫ్ ఒకటి. రెండోదేంటంటే ఇప్పుడు ఆయన చెప్పా పెట్టకుండా రావటం, సడెన్‌గా విజిట్ చేయటం అంటే చెప్పా పెట్టకుండా అంటే పోలీసు వారికి ఒక ఇంటిమేషనో లేదంటే థియేటర్ యజమాన్యాలకి మేము ఇట్లా వస్తున్నామని చెప్పి వస్తే బాగుండేది. దానికి సంబంధించిన పోలీసు వారు నిజం చెప్పండి నిన్న జరిగిన ఘటనలో పోలీసు వారి యొక్క పాత్ర చాలా గొప్పదండి. హ్మ్. అసలు వాళ్ళకి నిజంగా దేవుళ్ళలా కనపడ్డారు నాకు. హ్మ్. వాళ్ళు చేసే పని అసలు ఎట్లా సీపీఆర్ చేయటం గాని, ఆమె విషయంలో గాని ఒక సొంత బిడ్డను చూసుకున్నట్టు చూసుకున్నారు వాళ్ళు. సో, హ్మ్. అక్కడ నాకు చాలా ఆనందం అనిపించింది. ప్లస్ వాళ్ళెంత చొరవగా ఎంత ఫాస్ట్‌గా వాళ్ళెంత చేశారంటే నిజంగా వాళ్ళు చేతులెత్తి దండం పెట్టొచ్చు. అంత హుహు. దేవుడిలాగా నిన్న వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఆదుకున్నారు. చాలా అందులో ఎవరు స్పందించకపోయినా ముందుకొచ్చారు. చాలా బావుందండి. అది నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు జరిగిన దాని గురించి మనం డిస్కస్ చేసుకోకుండా, ఒక్కసారి బన్నీ గారు వాళ్ళ టీమ్‌తో కూర్చొని, బన్నీ గారని నేను అనట్లేదండి. సినిమా హీరోలు నేను అదే చెప్తున్నా. సినిమా హీరోస్ అందరూ కూడా కూర్చొని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా, లేదు అవసరమైతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే 14 సంవత్సరాల పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలౌ చేయకుండా ప్రీమియం షోకి ఇలాంటి రద్దీగా ఉన్నప్పుడు ప్రీమియం షోకి పిల్లలకి అలౌ చేయకుండా అలాంటి ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టడం గాని లేదు ప్రీమియర్ షోలో సందర్భంలో ఏదన్నా సరే పోలీసు వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్నాం గాని, ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో కూడా మళ్ళీ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అంటే గతంలో కూడా ఒక ఎన్నికల ప్రచారానికి మరి అంటే నేను విన్నాను. నాకు తెలీదు. నేను ఎప్పుడు చూడలేదు కానీ వెళ్ళే సందర్భంలో పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ ముందస్తు చెప్పలేదు అనేది ఏదో వార్తలు ఏదో పేపర్‌లో చూసాను. మరి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలీదు. కాకపోతే నిన్న నిన్న జరిగిన ఘటనలో మరి ఆయన అంటే సడెన్‌గా అంటే అభిమానులకి సడెన్‌గా సర్ప్రైజ్ ఇద్దామని ఆయన రావడం జరిగిందా? మరి అనుకోకుండా రావడం జరిగిందనేది మనం ఒకసారి దాని మీద పోలీసు వారు విచారణ చేస్తారు. మనం కాదు పోలీసు వారు అంటే విచారణ ఇది చేస్తారు. ఇంకొక మాట కూడా చెప్పాలి. అల్లు అర్జున్‌కి ఇది కొత్త కాదు అని చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు నంద్యాలలో ఎన్నికల ప్రచారం కూడా చెప్పపెట్టకుండానే పోయాడు. ర్యాలీగా మాట్లాడాడు. అతను కలవటానికి పోయాడు అన్నది ఆయన చెప్పిన వర్షను. కానీ అది ర్యాలీ అయిపోయింది. అంటే ఫ్యాన్స్‌కి తెలియకుండా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి తెలిసిందంటేనే అర్థం ఆయన పర్యటనకి పర్మిషన్ ఉండాల్సిందే. ఫ్యాన్స్‌కి పర్మిషన్ చెప్పినప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి ఏముందక్కడ? ఇక్కడ కూడా ఫ్యాన్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, థియేటర్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి ఇబ్బందేంటి? అంటే పోలీస్ పర్మిషన్ మాకవసరం లేదు. మేము చట్టాలకు అతీతం అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటదో, ఆ ఫీలింగ్ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటది? అవునండి. ఒకటి సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పింది అది వాస్తవం కావచ్చు. అంటే నాకు దాని మీద పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే నేను నంద్యాల ఎన్నికలు అది నేను ఫాలో అవ్వలేదు. అయితే నిన్న జరిగిన ఘటన మాత్రం ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. పోలీసు వారికి ఒక మాట చెప్పలేదనేది వస్తుంది. అంటే జనరల్‌గా ఏంటంటే అండి అంత పెద్దవాళ్ళు కూడా అని కాదు సార్. థియేటర్ యాజమాన్యానికి ఉందో లేదో పక్కన పెట్టండి. ఉంటదని నా అంచనా. ఫ్యాన్స్‌కి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ కొంత అలౌడ్ చేశారు. ఫ్యాన్స్‌కి ఇన్ఫర్మేషన్ ఉంది. థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఉండుండొచ్చు. కానీ పోలీసులకి మాత్రం పర్మిషన్ తీసుకోవడానికి హీరోకి ఇష్టం లేదా? లేదా హీరో తీసుకోవాలనుకోవట్లేదా? చట్టం అంటే గౌరవం లేదా?
ఏమనుకోవాలి? ఇది బాధ్యత రాహిత్యం అనుకోవాలా? అలా అలా కాదండి. ఇప్పుడు అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే జనరల్‌గా ఇలాంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన మేనేజర్‌కో, పీఏకో లేకపోతే సంథింగ్ ఎక్స్‌వైజెడ్‌కి పురమాయిస్తారు. అవును. మీరది చూసుకోండి అని చెప్పి. సో, అవును. వాళ్ళకి నిన్న విజయోత్సవ ర్యాలీ లాగా ఆయనకి అయన్నీ నాలెడ్జ్ ఉండదు కదా! అవును. జనరల్‌గా దాని కింది స్థాయి వాళ్ళకి ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. నేను వెళ్తున్నాను అన్నప్పుడు కింది స్థాయి వాళ్ళు స్పందించాలి వెంటనే. అవును. స్పందించి పోలీసు వారికి చెప్పడం లేదా ట్రాఫిక్ వాళ్ళకి చెప్పడం ఇయన్నీ వాళ్ళు చేయాలి. హ్మ్. సో, నేను అదే అంటున్నా. ఈ విషయంలో ఎవ్వరు జరిగినా కూడా ఒక నిండు ప్రాణం బలైంది. ఇప్పుడు కామన్‌గా ఇలాంటి పెద్దవాళ్ళు భిక్షాటులు వీళ్ళంతా ఏంటంటే జనరల్‌గా వాళ్ళ మీద ఆధారపడరు కదా! ఇప్పుడు మేమున్నాము. మేము గూడా ఏదైనా కేసు ఉందనుకోండి, చిన్న చిన్న కేసులు మా జూనియర్‌కి అప్పచెప్తాం. అతనేంటంటే డేట్ తీసుకుంటామా? లేకపోతే నాకేం చేయాలనేది చూసుకుంటాడు. ఇలాగే ఒక జనరల్‌గా ఏంటంటే ఒక భిక్షాటు ఒక స్థాయికెళ్ళినప్పుడు జనరల్‌గా ఆయన అంటే ఆయన అన్ని చూసుకోలేడు కదా! ఆయన చెప్పుంటాడు. ఎవరికో చెప్పుంటాడు. వాళ్ళు దాన్ని నిర్లక్ష్యంగా చేసి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా మనసున్న వ్యక్తి. ఎందుకంటే కష్టాలు అన్నీ తెలుసు. బాధలు కూడా తెలుసు. సో, ఎందుకంటే నాకు పరిచయం గూడా అంటే చిన్నప్పటి నుంచి తెలుసండి. ఎందుకంటే విజయవాడలో వాళ్ళ అమ్మగారు విజయవాడనమాట. మా అమ్మగారు విజయవాడ. బిసనోట్లో ఉంటారు వాళ్ళ మామయ్య వాళ్ళు. వాళ్ళు మాకు పరిచయం వాళ్ళకి బాగా పరిచయం అన్నమాట. నేను చిన్నప్పుడు ఆయన చాలా సార్లు చూశాను వచ్చినప్పుడు. చాలా మనసున్న వ్యక్తి. అయితే నేనేమంటున్నానంటే ఆయన నిర్లక్ష్యం అనేది కాకుండా బాధ్యత వహించాలి అని నేను అంటున్నాను. ఇప్పుడు ఆయన బాధ్యత వహించాల్సొస్తది అంటున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూడా తెలుసు. డౌన్ టు ఎర్త్ పర్సన్స్ కష్ట సుఖాలు ఎలా ఉంటారు ఏంటి తెలుసు. సో, అలాగా వీళ్ళందరూ కూడా ముందుకు రావాలని జెప్పేసి నేను కోరుకున్నాను. ఈయనొక్కడే కాదు మరి సినీ పెద్దలందరూ కూడా ముందుకు రావాలి. ఇలాంటి ప్రీమియర్ షోకి సంబంధించి భవిష్యత్తులో మళ్ళీ ఏదన్నా జరిగినప్పుడు ముందుగానే ఒకటేదన్నా దానికి సంబంధించి ఏదైనా జీవోనో లేకపోతే ఇంకేదైనా ఒక తీర్మానం లాంటివి చేయటమో, లేదా ఆయన బాధ్యతగా వహించి 'అల్లు అర్జున్' గారే బాధ్యత వహించి భవిష్యత్తులో ఏదైనా జరగకుండా ఆయనేమన్నా స్టేట్‌మెంట్ ఇవ్వటమా అనేది తీసుకుంటే బావుంటదని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. అది. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. రైట్. నమస్తే.